ఇది ఒక రకమైన అరాచకమైన పాలన సాగుతోంది భారతదేశంలో. ఏదైతే విద్యార్థుల యొక్క భవిష్యత్తు చెలగాటు వాడుతా ఉన్నాడో మోడీ, అక్కడ మరి ఇమీడియట్ గా అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసిన విధానం అది అరాచకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ని మరి బర్తరఫ్ చేసేదాకా ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, మీరేమో స్టూడెంట్స్ కి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. స్టూడెంట్స్ అంతా పెయిడ్ ఆర్టిస్టులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం రెచ్చగొడుతున్నట్టు. ఇక బీజేపీల సంగతి తెలుసు కదా మీకు. వాళ్ళు దేశ ప్రజల దేశ భవిష్యత్తు గొంతు నొక్కుతుంటే మా ప్రతిపక్ష నాయకుడు బయటికి వచ్చి వాళ్ళ కోసం పోరాటం చేస్తుంటే ఒక గొడ్డు ఇడ్స్కపోయిన అరెస్ట్ చేశారు. ఇంత దుర్మార్గంగా చేస్తున్న నరేంద్ర మోడీ సర్కార్ వెంటనే దిగిపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఆయనని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ వాళ్ళు నిజమైన స్టూడెంట్స్ కాదు, పెయిడ్ ఆర్టిస్టులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇట్లా ఏపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు. సిగ్గు చేటు బీజేపీ ప్రభుత్వం. ఇంత నిస్సిగ్గుగా రాహుల్ గాంధీ గారు యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు అగ్యమ గోచరంగా వాళ్ళ భవిష్యత్ ఆగమైపోతుందన్న పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు యువతకు మద్దతుగా ఉండి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు లీకేజ్ అయింది. 3 సార్లు లీకేజ్ అయిన దానికి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాల్సింది పోయి ఇంకా మా మీద నిందలు చేస్తున్నారా? అసలు సిగ్గుందా ఏమన్నా బీజేపీ పార్టీకి అడుగుతున్నాను. వాళ్ళకి ఎంతసేపు బొమ్మ బొట్టు తప్ప వాళ్లకు దేశ భవిష్యత్తు గురించి లేదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి లేదు. మరి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నుండి మా రాహుల్ గాంధీ వరకు కూడా యువతకు మద్దతుగా ఉన్నారు. 2021, 2024, 2026లో కూడా పేపర్ లీక్ అయింది. మరి యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం కాబట్టి రాహుల్ గాంధీ గారు మేమందరం కూడా యువతకు నీట్ పేపర్ లీక్ అయి అగ్యమగోచరమైన విద్యార్థుల పక్షాన మేమున్నాం ఈ రోజు. అందుకోసమే నిరసన తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ అంతా ఏపిస్తున్నారు. మీరు నిజమైన స్టూడెంట్స్ కాదు, పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. అసలైన నిజమైన నాయకులు ఈ దేశాన్ని పాలిస్తలేరు కాబట్టి, నకిలీ నాయకుల చేతిలో ఈ దేశం ఉంది కాబట్టి దేశ భవిష్యత్తు విద్యార్థులు యువత ఆగమయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు భరోసా ఇచ్చి హమ్ ఆప్కే సాత్ హై అబ్ డరో మత్, హాత్ ఆప్కే సాత్ హై అబ్ డరో మత్ అంటుంది దేశాన్ని. అది గుర్తుపెట్టుకోండి. సిగ్గు శరం లేకుండా, బంధుత్వం లేకున్నటువంటి వాడు సన్యాసైనటువంటి దేశాన్ని పాలిస్తుంది కాబట్టి తల్లి కడుపు కొత్త తెలుస్తలేదు, బిడ్డ యొక్క భవిష్యత్తు అర్థమైతలేదు. సిగ్గు శరం లేని బీజేపీలో గుండెల్లారో తస్మాత్ జాగ్రత్త. పేడ్ ఆర్టిస్ట్లా? నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను. వాస్తవానికి నేను ఎమ్మెల్యేను, షాద్నగర్ ఎమ్మెల్యేను. ఇలా దేశంలో ప్రధానమంత్రి బాధ్యతరహితంగా ప్రవర్తించిందేమే కాకుండా ఒక నిరంతృత ధోరణితో పోతుండు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులతో భవిష్యత్తుని చెలగాట మారుతా ఉన్నాడు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఇది నియంత్రిత ప్రభుత్వం. కాబట్టి నిరసన భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి, నిరసన చేసే వ్యక్తి ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఇలా విద్యార్థులకు అండగా నిలబడే రాహుల్ గాంధీ గారు హింసను ప్రేరేపించే విధంగా విద్యార్థులకు న్యాయం జరగడం అంటే రెచ్చగొట్టడమా? వాళ్ళ యొక్క ఏమడుగుతారు విద్యార్థులు? నీట్ లీకేజ్ ఏ విధంగా అయిందో బయట పెట్టమంటారు. బయట పెట్టకపోతే బాధ్యత గల మంత్రిని బర్తరఫ్ చేయమంటారు. నిజమైన డిమాండ్ చేస్తా ఉంటే మీరు అప్రజాస్వామ్యంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు వాస్తవాలు బయట పెట్టమని డిమాండ్ ఉంది. కాబట్టి దానికి పార్లమెంట్ లో చర్చ పెట్టమంటే చర్చ పెట్టారు, బయట నిరసన వ్యక్తం చేస్తారు. అంటే ఒక నియంత్రిత ధోరణి పోయే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి. కాబట్టి నిరసన చేస్తారు.